ఈ వీడియోలో 35 చిన్న కథ కాదు అనే మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్‌కి థియేటర్స్‌లో చూడొచ్చా లేదా అనేది మాట్లాడుకుందాం. ఈ సినిమా ఆగస్ట్ 15కి రిలీజ్ అవ్వాలి. బట్ అనుకోని కారణాల వల్ల సెప్టెంబర్ 6కి రిలీజ్ అవ్వబోతుంది. నివేదా థామస్ ఈ మూవీ కోసం చేసిన మేకోవర్ చూసి నాకు మైండ్ పోయింది. మరి తన కష్టానికి తగ్గ ఫలితం దక్కిందా లేదా అనేది తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. సో లైక్ చేసేయండి. కమింగ్ టు ద స్టోరీ లైన్, అరుణ్ అనే ఒక బాబు. అతనికి మ్యాథమెటిక్స్ అంటే భయం. ఆ భయం చుట్టూ తిరిగిన స్టోరీయే ఈ చిన్న కథ కాదు అనే మూవీ. ఇది బేసిక్ ప్లాట్ లైన్ మాత్రమే, సినిమాలో చాలా సబ్ ప్లాట్స్ ఉన్నాయి. కమింగ్ టు ద పాజిటివ్స్, కాన్సెప్ట్ అండ్ డైరెక్షన్ ఈస్ టూ గుడ్. మ్యాథ్స్ అంటే మనందరికీ ఎంతో కొంత భయం ఉండి ఉంటుంది. మేబీ మీరు టాపర్స్ కాబట్టి మీకు ఉండకపోవచ్చు, బట్ నాకుండేది. ఈ సినిమాలో ప్రజెంట్ చేసిన మోస్ట్ ఆఫ్ ద సీన్స్ మనం మన చైల్డ్హుడ్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన సీన్సే. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే మదర్ అండ్ చైల్డ్ బాండింగ్, మదర్ ఫాదర్ సీన్స్ చాలా రియలిస్టిక్గా ప్రజెంట్ చేశారు. అవే కాకుండా చైల్డ్ అండ్ టీచర్ సీన్స్ ఇలా అన్నీ చాలా ఇన్నోసెంట్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటాయి. అదే కాకుండా పిల్లల మధ్య ఎస్టాబ్లిష్ చేసిన డ్రామా అండ్ అక్కడ పిల్లల న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి మేజర్ హైలైట్. క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. రైట్ ఫ్రమ్ ద చైల్డ్ టు మదర్, టీచర్, ఫాదర్ అందరి క్యారెక్టర్స్కి డెప్త్ ఉంటుంది. పే ఆఫ్స్ కూడా కరెక్ట్గా పడ్డాయి. నెక్స్ట్ వచ్చే తలపతి విజయ్ గారి గోట్ మూవీ రివ్యూ కూడా అందరికంటే ముందు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొట్టండి. డైలాగ్స్ కూడా కొన్ని హార్డ్ హిట్టింగ్గా, కొన్ని సింపుల్గా, కొన్ని సెటరికల్గా ఉన్నాయి. బట్ ప్రతి ఒక్క డైలాగ్కి ఆలోచింపజేసేంత డెప్త్ ఉండింది. అవే కాకుండా ఈ సినిమాలో సోషల్ కామెంటరీ కూడా గట్టిగా రిజిస్టర్ అయ్యేలా ఉంది. వివేక్ సాగర్ వన్స్ అగైన్ షైన్డ్. మంచి ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్స్ కూడా అలా ఫ్లోలో వెళ్ళిపోతాయి. సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్. తిరుపతి బ్యాక్డ్రాప్లో చాలా న్యాచురల్గా ఉంటుంది సినిమా అంతా. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టూ గుడ్. ఇలాంటి కథని జనాల్లోకి తీసుకొచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ టు ద ప్రొడక్షన్ టీమ్ అండ్ ప్రజెంటర్స్. కమింగ్ టు ద నెగిటివ్స్, ఇనిషియల్ పోర్షన్స్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ బిహేవియర్స్ ఏంటి అనేవి కొద్దిగా స్లోగా ఉంటాయి. ఆ పిల్లోడికి మ్యాథ్స్ అంటే ఎందుకంత భయం అనేది ఇంకొంచెం డీటెయిలింగ్ ఇచ్చి ఉండాల్సింది. సినిమా అంతా స్లో పేస్డ్గానే ఉంటుంది. ఇలాంటి సినిమాకి ఆ స్లో పేసింగ్ అవసరం. అయితే కొన్ని సీన్స్ ఓవర్ స్ట్రెచ్ చేసిన ఫీల్స్ వస్తాయి. ఈ సీన్ కొంచెం ఫాస్ట్గా అయిపోతే బాగుండు ఫీలింగ్ లాంటిది అనమాట. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని ప్రెడిక్టబుల్ సీన్స్ ఉంటాయి. అవి మనల్ని అంతగా ఎంగేజ్ చేయవు. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, నివేదా థామస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఇలాంటి ఒక స్ట్రాంగ్ మదర్ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసి దానికోసం పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ చూపించినందుకు హ్యాట్స్ ఆఫ్. ఒక రకంగా సినిమాకి హైప్ రావడానికి మేజర్ రీజన్ తనే. థ్యాంక్ యూ నివేదా థామస్ గారు ఫర్ యాక్సెప్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ రోల్. కమింగ్ టు ఆ పర్ఫార్మెన్స్, తను లేకపోతే ఈ 35 అనే మూవీ లేదు. ఎగ్జాగరేట్ చేస్తున్నా అనుకోకపోతే సెకండ్ హాఫ్లో తన పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు ఇచ్చేయొచ్చు. కీప్ రాకింగ్ మ్యామ్. హస్బెండ్గా చేసిన విశ్వదేవ్ కూడా మంచి పర్ఫార్మెన్సే ఇచ్చారు. బట్ ఈ సినిమాకి నివేదా గారితో పాటు మెయిన్ పిల్లర్ ఎవరైనా ఉన్నారంటే అది స్కూల్ చిల్డ్రనే. భలే చేశారబ్బా, క్యూట్గా అనిపించింది. ప్రియదర్శి క్యారెక్టర్ ఆర్క్ కొద్దిగా నెగిటివ్ షేడ్ ఉంటుంది. హీ డిడ్ ఏ గుడ్ జాబ్. అండ్ ద ఫైనల్ వెర్డిక్ట్ ఈస్ విత్ ఏ డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ ఎ గుడ్ సెకండ్ హాఫ్, ఇట్స్ ఎ గుడ్ ఫిలిం టు వాచ్ ఇన్ థియేటర్స్. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలతో తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా. మరికొద్దిసేపట్లో తలపతి విజయ్ గారి గోట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ.